కుక్క తన వాంతికి తిరుగునట్లు అనేటువంటి మాట వ్రాయబడింది బైబిల్లో. ప్రపంచంలో తన వాంతిని తాను తినే జీవి ఏదన్నా ఉందంటే అది కుక్కే. కుక్క తన వాంతికి తిరుగునట్లు అనేటువంటి మాట ఉపయోగించాడు గ్రంథకర్త. దాన్ని పోలికగా పెట్టి మనిషి కూడా ఇలాంటి వాడే, ఇట్లాంటి అంటే వాంతి తింటాడని కాదు అర్థం. ఇదిగో నువ్వు ఏదైతే విసర్జించేసావో, దాన్ని వద్దనుకున్నావో మళ్ళా నువ్వు ఆ పని చేసేటువంటి వాడివి. ఏదైతే నువ్వు వద్దనుకుని విసర్జించేసావో ఆ విసర్జించింది మళ్ళా నువ్వు తిన్నంత ఏంటంటే నువ్వు మళ్ళా పాపం చేస్తే. కాబట్టి అలాంటి స్వభావంలో ఉన్నటువంటి ఈ మనుషులు ఉన్నారు చూసారా, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలుతూ వచ్చింది. అలాగే మోషే కాలంలో ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం వల్ల పాపం అంటే ఏందో తెలిసింది. అంతకుముందు పాపం అంటే ఏందో తెలియదు. పాపం అంటే ఏందో తెలియదు, కానీ మనస్సాక్షి అనేటువంటిది ఉంది. పాపం లేదు కాబట్టి వాళ్ళు చేసింది రైటా అంటే రైట్ కాదు అని బైబిల్ చెప్తుంది.